ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిన్న రాత్రి చిన్న మనస్పర్ధలతో జరిగిన చిన్న ఘర్షణ మాత్రమేనని, ర్యాగింగ్ కాదని భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి నేడు స్పష్టం చేశారు. ఇద్దరు ఎస్ఎస్సీ ఇంటర్ విద్యార్థుల మధ్య ఈగోతో చిన్న గొడవ జరిగింది వాస్తవమే, కానీ ప్రచార మాధ్యమాల్లో జరిగినట్లు అది ర్యాగింగ్ కాదని విషయం తెలిసి వెంటనే గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న 9వ, 10వ తరగతి విద్యార్థులు, ఇంటర్ విద్యార్థులకు ఆర్డీఓ కృష్ణారెడ్డి, యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస్ నాయుడు, సిఎస్ శంకర్, పాఠశాల ప్రిన్సిపల్ సుధాకర్, జోనల్ మేనేజర్ జ్యోతి, విద్యారాణి, తహసీల్దార్ అనితలు సమావేశం ఏర్పాటు చేసి గొడవ పడ్డ విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు ఈ విద్యార్థులతో హామీ తీసుకుని వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని శిక్షించకుండా వదిలివేశారు. నాకు ఏజ్ వచ్చింది, వయసు వచ్చింది, నేను తిరిగి వస్తా, ఎక్కడికైనా పిల్ల దోమకి ఎటువంటి చప్పట్లు వచ్చినాయో అటువంటి చప్పట్లు వస్తాయి. కాబట్టి ఇది మీ అందరికీ మీరే అన్వయించుకోండి, తెలిసిపోద్ది. అన్వయించుకుంటారా? ఓకే. మళ్ళీ ఇది రిపీట్ కాకుండా ఓవరాల్ గా మన ఏసీపీ గారు, ఇన్స్పెక్టర్ గారు, మీ జోనల్ మేనేజర్, మేము, మీ ప్రిన్సిపల్ గారు మీకు ఇచ్చినటువంటి పనిష్మెంట్ని వద్దండి. మళ్ళీ రేపు రిపీట్ అయితే ఎవరు చెప్పట్లే. కొట్లాడుకున్న వాళ్ళని సస్పెండ్ చేసి పంపించేద్దామా? ఎందుకు చెప్పండి. ఎందుకొద్దు? ఇంకా 2 నెలలు 3 నెలలు ఎగ్జామ్స్ ఉన్నాయి. వాళ్ళ క్యారియర్ దెబ్బతింటది, భవిష్యత్తు నాశనం అవుతుంది. అంతేనా? మరి మళ్ళీ కొట్లాడితే రిపీట్ కావద్దు. తినండి, అర్థమైందా? కాదు అని చెప్పండి, రిపీట్ కాదని అందరూ. మళ్ళీ తిరిగి ఇలాంటి ఇన్సిడెంట్స్ రాజంపేట ఎస్సీ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో జరగదు అని అందరూ హామీ ఇస్తారా? 9th, 10th, 1st, ఇంటర్ఫస్ట్, 2nd అందరు కలిసి చాలా బుద్ధిగా పిల్లతో లెక్క బయటకు వెళ్ళకండి. తర్వాత డెసిషన్ మార్చి చేయండి. ఓకే. ఇక మీ స్కూల్లో ఉన్నటువంటి డిసిప్లినరీ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. మేమందరం డిస్కస్ చేసినాం. ఒక మంచి నిర్ణయం తీసుకొని మీ భవిష్యత్తు కాపాడడానికి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ప్రయత్నం చేస్తారు తప్ప మిమ్మల్ని మీ మీద కోపంతో, మీ మీద గ్రడ్జ్ ఉందనో, మిమ్మల్ని ఏదో పనిష్ చేయాలనో ఇక్కడికి రాలేదు. మీ అందరికి ఒక కౌన్సిలింగ్ చేసి ఫ్యూచర్లో రిపీట్ కావద్దు, ఇలాంటివి మంచి భవిష్యత్తు ఉంది.